ఏ చెక్ ఎలా చేసుకోవాలనేసి నేర్చుకుందాం. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఇది డిస్ప్లేలో టైము డేటు అంతా చూపిస్తూ ఉంది. టోటల్ రన్నింగ్ అవర్స్ వచ్చేసి 1100 అని చూపిస్తూ ఉంది. ఓకేనా, దీన్ని మనం ఫస్ట్ బ్యాటరీ వోల్టేజ్ అయితే చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది చూపిస్తుంది బ్యాటరీ వోల్టేజ్, చూడండి 13.7 చూపిస్తుంది. అంటే కూలెంట్ ఆయిల్ చెక్ చేసుకోవాలి. సెకండ్ థింగ్, కూలెంట్ ఆయిల్ చూడండి మినిమం మ్యాక్సిమం అని ఉంది, మ్యాక్సిమంలో అయితే ఉంది. ఇంకొకటి బెల్ట్ చెక్ చేసుకోవాలి, ఫ్యాన్ బెల్ట్ అనమాట. చూడండి, ఏమన్నా ఫ్యాన్ బెల్ట్ ఏమైనా డ్యామేజ్ ఉంటే మనకి కూలెంట్ వర్క్ అవుతుంది అనమాట సరిగ్గా. ఇంజన్ జల్దీ ఓవర్ హీట్ అయ్యి ఆఫ్ అయిపోతుంది. ఇంజన్ కూలెంట్ బ్యాటరీ చెక్ చేసుకోవాలి. డీజిల్ లెవెల్ చెక్ చేసుకోవాలి. మనము డీజిల్ లెవెల్ చెక్ చేసుకోండి, తక్కువ ఉంటే టాప్అప్ చేసుకోండి. ఆయిల్ లెవెల్ అయితే చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తారు కదా ఎల్లో కలర్ ఆయిల్ చెక్, ఇక్కడ రాసిన చూడి ఇప్పుడు తిప్పేసి తీయాల్సి వస్తుంది. మనము తిప్పి తీసిన తర్వాత ఆయిల్ గేజ్ చెక్ చేసుకోవాలి. ఆయిల్ అయితే ఉంది మనకి. ఇక్కడ మన సెంటర్లో ఎక్కడ నుంచి మార్క్స్ ఉన్నాయి కదా, ఆ మార్క్స్ మధ్యలో అయితే ఆయిల్ ఉండాలి. తక్కువ ఉంటే ఆ ఆయిల్ కింద తక్కువ ఉంటే అప్పుడు ఆయిల్ లో లెవెల్లో ఉంది, మనం స్టార్ట్ చేయకూడదు, సీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సమ్టైమ్స్ మనకి డీజిల్ తక్కువ ఉంటుంది, అంటే ఫుల్ ఖాళీ అయిపోయి ఉంటుంది, అప్పుడు స్టార్ట్ కాదు అనమాట. అప్పుడు ఎయిర్ లాక్ తీసుకొని ఉంటుంది. మనం ఎయిర్ లాక్ తీసుకున్నప్పుడు ఎయిర్ లాక్ రిలీజ్ చేయాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే ఇలా తీయాలన్నమాట. స్క్రూ ఉంటుంది, తీసి ఇట్లా పంప్ చేయాలి. ఇట్లా ఇప్పుడైతే టైట్గా ఉంచుది, అప్పుడు ఎయిర్ తీసుకొని తెగిన అది లూజ్గా ఉంటుంది అనమాట. లూజ్గా ఉన్నప్పుడు మనం ఫుల్ టైట్ అయ్యేంత వరకు ప్రెస్ చేసి అది ఫుల్ టైట్ అయినాక మనం ఇంజన్ అయితే స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇంజిన్ ఆఫ్లో ఉంది. జస్ట్ ఇప్పుడు మనము మాన్యువల్లోకి వేసేసుకుందాం. స్టార్ట్ బటన్ నొక్కేస్తాం. ఇప్పుడు బ్యాటరీ వోల్టేజ్ చూడండి 13 వచ్చింది, అంటే ఛార్జింగ్ అవుతుంది అని అర్థం. మన దీంట్లో ఛార్జర్ ఉంది, ఇన్బిల్ట్ ఛార్జర్ ఉంది కాబట్టి, డీజీది ఛార్జర్ ఉంది కాబట్టి 13 వోల్టేజ్ కాబట్టి ఛార్జ్ అయింది అనమాట. ఇప్పుడు చూడండి, స్టార్ట్ చేద్దాం. మాన్యువల్లోకి వేసుకొని అలాగే ఏదైనా ఆయిల్ దీన్ని ఇట్లా మనము మామూలుగా ఆటోలోకి అయితే వేసుకుందాం. ఓకే బటన్ ప్రెస్ చేస్తా అంటే మనకి బ్యాటరీ వోల్టేజ్ అనేది ఇక్కడ మనకి ఎంత కేడబ్ల్యూహెచ్ కేవీహెచ్ అంతా చూపిస్తుంది. టోటల్ కేడబ్ల్యూహెచ్ చూడండి 6743 ఉంది, కేవీహెచ్ 7731 అని ఉంది. ఇప్పుడైతే డీజీ ఆఫ్లో ఉంది. ఇది కూలెంట్ టెంపరేచర్ 23 degrees ఉంది, ఇప్పుడు 73. అలాగే ఇక్కడ చూసుకోండి, మనం డీజీ వచ్చేసి దాని కెపాసిటీ ఏమి, వోల్టేజ్ అంతా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు ఇక్కడ కానీ. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కానీ మెన్షన్ చేసి ఉంటారు. మనకి ఇక్కడ సేమ్ ఉంది. ఇక్కడ చూడండి, మనకి డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. 40 kV డీజీ, కిలోవాట్ వచ్చేసి 32 kW దాకా మనం లోడ్ ఇవ్వచ్చు. దీనికి వోల్టేజ్ 415 వోల్టేజ్, అంటే ఇది 3 phase అనమాట. 415 వోల్టేజ్ ఇక్కడ వేసిన చూడండి, 3 phase అనేసి ఇది 415 వోల్టేజ్ దాకా ఇచ్చాను. యాంప్స్ మనము 55 దాకా యాంప్స్ లోడ్ ఇవ్వచ్చు. మనము 8Z ఇచ్చినారు. ఇది చూడండి 3 phase సింగిల్ స్టార్టర్. ఇక్కడ చూడండి, బ్యాటరీ వోల్టేజ్ డ్రాప్ అయింది, ఎందుకంటే ఇప్పుడు లాంగ్ సెల్ఫ్ తీసుకోయింది కదా, దానికి బ్యాటరీ వోల్టేజ్ అయితే డ్రాప్ అయింది అనమాట. ఇక్కడ యాక్చువల్గా 13 పైన ఉండాలి, 13 పైన ఉంటే బాగుందని. 12 పైన ఉన్నా పర్లేదు, కానీ 13 పైన ఉంటే బాగా హెల్తీగా ఇంకా ఎక్కువ ఉందనేసి. ఇది వచ్చేసి 40 kV డీజీ, ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. రేటింగ్ 32 కిలోవాట్ దాకా ఇవ్వచ్చు అనమాట.
మనకి 13 పైనే ఉండాలన్నమాట. 13 పైన ఉంటే బ్యాటరీ కరెక్ట్గా ఉంది అనేసి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మనము మాన్యువల్లోకి వేసుకుందాం. ఇప్పుడైతే డీజీ ఆటోలో ఉంది. దీన్ని మనము మాన్యువల్లోకి వేసుకుందాం. మాన్యువల్లోకి వేసుకున్నాం. జస్ట్ స్టార్ట్ చేద్దాం. లాంగ్ సెల్ఫ్ అయితే తీసుకుంటాం. లాంగ్ సెల్ఫ్ అయితే తీసుకుంటాం.